పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేరళ ముఖ్యమంత్రికి మెగాస్టార్ ₹1 కోటి చెక్కు అందజేత. బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఎల్బీ నగర్లో కోర్టు ముందు న్యాయవాదుల ఆందోళన. కుప్పం తిరుపతి నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన కుడికాల రమేష్ భార్య సరస్వతి తనకి 2 కుమారులు ప్రశాంత్, రోహిత్. వారు ఉన్నత చదువులు చదువుకొని హైదరాబాద్లో సాంకేతిక రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ గత సంవత్సరం తల్లి సరస్వతి హఠాత్ మరణం చెందింది. తమను నవమాసాలు మోసి కని పెంచి విద్యాబుద్ధులు నేర్పిన తల్లి మృతి చెందడంతో ఎంతో ఆవేదనకు లోనైన కుమారులు. భౌతికంగా తమ నుండి దూరమైన తల్లి కనీసం తల్లి రూపమైన మా కళ్ళ ముందు ఉండాలని 2 లక్షలు వెచ్చించి వారి వ్యవసాయ పొలంలో తల్లికి గుడి కట్టించి ఆ గుడిలో తల్లి రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి తల్లిపై ఉన్న ప్రేమను చాటుతున్నారు. నేటి యువతరం కన్న తల్లిదండ్రులను ఇంటి నుండి వెళ్ళగొట్టి తమ స్వార్థం చూసుకుంటున్నారు. కానీ 2 కుమారులు తల్లి మృతి చెందిన తల్లి విగ్రహానికి పూజలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మా అమ్మగారు మర్చిపోలేకపోతున్నాము. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఎంతో మాకు సపోర్టివ్గా పెంచారు. తీరా మేము ప్రయత్నం అయ్యే సమయానికి మా అమ్మగారు మాకు ఉంటారు. మేము మర్చిపోలేని చిత్రం మా అమ్మగారు సమాజవతనే మా అమ్మగారు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. ముందు తరాలకు కూడా మంచి జ్ఞాపకంగా ఉంటుందని మా దయచేసి చెప్తాను. మా అమ్మగారు ఏర్పాటు చేస్తున్నాము. బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం సినిమాలో హీరో అడవులను కాపాడేవాడు, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pitapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth. And say Vasudhaika Kutumbam, and it is not just Earth is not just for few humans, it is for all of us. నాగుల పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నాగుపాము పుట్టలో పాలు పోసి భక్తి చాటుకుంటున్న భక్తులు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో స్థానిక అక్కపల్లి రాజేశ్వర స్వామి దేవాలయంలో నాగపంచమి సందర్భంగా తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు తరలివచ్చి నాగదేవతకు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
చూస్తే అట్లా ఉంటారు అదేంటి అట్లా పోతుంటారు. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం వినూత్నంగా 3D పెయింట్ వేశారు. పైన నుంచి మహేష్ బాబు కింద నీటిలో తండ్రి గారు వచ్చేలాగా అద్భుతంగా వేశారు. ఈ చిత్రం చూసి మహేష్ బాబు మరియు కృష్ణ గారి అభిమానులు షేర్లు చేసి పూరి ఆర్ట్స్ని అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్లో కరెంట్ ఇబ్బంది ఉంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1912 టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం, వాళ్ళు స్పందించడం అన్నీ జరుగుతాయి. దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. కన్జ్యూమర్స్ అంతా కూడా 1912ని మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుని దాన్ని డయల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎల్వో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18, 19 వార్డులలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. పచ్చదనము పరిశుభ్రత కార్యక్రమం ఈ రోజుకు చివరి రోజు సందర్భంగా ఏదైతే మొక్కలు నాటి ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రత ఉంచుకొని ప్రతి ఇంటి యజమాని కూడా ఒక 5 మొక్కలు కాలుష్య నివారణ కొరకు ఆ చెట్లను చంటి పిల్లల లెక్క పెంచుకునే విధంగా ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీ ఇంటి చుట్టూ లొందలు లేకుండా, నీరు నిల్వకుండా దోమలు, ఈగలు, మలేరియా, విషజ్వరాలు, డెంగ్యూ జ్వరాలు సోకకుండా చర్యలు చేపట్టే విధంగా పరిశుభ్రతతో మీ వాడను, మీ యొక్క ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ఈ 18, 19 వార్డు అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం కూడా పరిశుభ్రతతో పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వచ్ఛదనం కార్యక్రమంకి మనం ఇక్కడ 18th వార్డ్ 19th వార్డ్కు మనం ఇక్కడ పారిశుద్ధ్యం అండ్ ప్లాంటేషన్ మనం ఇక్కడ
చూసాం అండ్ ప్లాంటేషన్ కూడా చేశాం. సో మన జిల్లాకి ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంకి చేరువ రోజు. కానీ నేను ఆల్రెడీ అందరు జిల్లా అధికారులకు చెప్పాను కి మనం ఇది మొమెంటం లాగా నెక్స్ట్ డేస్ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. బికాస్ ఇది 5 days ప్రోగ్రామ్ కాదు, ఇది కంటిన్యూస్ మొమెంటం ప్రోగ్రామ్. సో ఇది కూడా మనం ప్రతిరోజు కూడా ఇది సేమ్ లాగా చేయాలి. సిమిలర్లీ వార్డ్లో ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ ఇక్కడ అధికారులు అండ్ ప్రతినిధులు నాకు 11 kV ఇష్యూ ఇప్పుడే చెప్పారు. సో అది కూడా మనం కృషి చేస్తాం. అది కూడా ఒక ఎస్సీకు మాట్లాడతాను అండ్ మనం షిఫ్ట్ చేస్తాం. తొందరగా ఇది కూడా మనం కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. గత 3 రోజుల క్రితం జనగాంలో న్యాయవాద దంపతులపై పోలీసుల దాడికి నిరసనగా ధర్నా నిర్వహించారు. సదరు పోలీసులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పిఎస్ పరిధిలోని విజయవాడ రహదారి లక్ష్మారెడ్డిపాలెం సమీపంలో దూసుకొచ్చి డివైడర్ని కొట్టి ఫల్టీలు కొట్టిన కారు హైదరాబాద్ నుంచి ఏపీ చిలకలూరిపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పనులు భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తీసిన గుంత వద్ద కారు ఫల్టీలు కొట్టింది. కారులో వెళ్తున్న దంపతులు బెలూన్ ఓపెన్ కావడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం అందులో ఉన్న మహిళకు తలకు చేయికి గాయాలైనాయి. మంచిర్యాల మార్కెట్ కమిటీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మజ, వైస్ చైర్మన్ సుధాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. या फलनीर्या फला पुष्पाया च पुष्पिणी बृहस्पति प्रसूतास्तात्परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः. जय शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलां तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलां. लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभव येषामिन्दिवरश्यामो हृदयस्थो जनार्दनः. మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ యొక్క కార్యాలయ ప్రారంభోత్సవానికి వేంచేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి వారందరి తరఫున కూడా స్వాగత సుస్వాగత సుమాంజలు తెలియజేస్తూ వేద మంత్రాలతో రైతుల యొక్క అభివృద్ధి ఓం లక్ష్మీం క్షీర చంద్రామిరణవయం లక్ష్మీం జాతవేదో మమావహ దామావహ జాతవేదో. నవాల్గొండ రైతు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసే అవకాశం ఆ దృష్టిలో ఆ భవంతో నాకు ఇచ్చింది. తప్పకుండా రైతులకు సంబంధించిన మనకు 100% న్యాయం జరుగుతుంది. అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా మా వాళ్ళందరూ టైం బాగుంటుంది, పని బాగా చేస్తుంది. బండారు సుధాకర్ ఆయనకు కొంత తెలుసు కాబట్టి ఆయన చేయడం. అదేవిధంగా లక్ష్మీ మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వ్ అయినప్పుడు ప్రేమ్చంద్ మంచోడు 20 నుంచి వాళ్ళందరూ కూడా
ఈ కార్యక్రమం ఏదైతే తీసుకుని దాన్ని ఖచ్చితంగా విజయవంతం రైతులకు మేలు చేసి వాళ్ళ నుంచి రైతులు ఏదైతే కోరుకుంటారో అది చేస్తారని నమ్మకం ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత వాళ్ళు 100% ఏవైతే వాళ్ళందరికీ ఈరోజు చాలా తీసుకుంటున్నారు జడ మార్కెట్ చైర్మన్ వాళ్ళతో పాటు డైరెక్టర్లందరికీ శుభాభినందనలు. అదేవిధంగా తప్పకుండా వాళ్ళందరి ముందు 100% వాళ్ళ బాధ్యతలు నిర్వహించడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్విఘ్నంగా విజయించడం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా విధుల పట్ల అలసత్వం వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. లాస్ట్ టైం కూడా సేమ్ చెప్పారు నెక్స్ట్ టైం విజిట్లో అన్నీ అది చెప్పాను నేను చెప్పాను ఆల్రెడీ జాతీయ లేట్ చేశాను ఇది టైం పడుతుంది. ఎంత శానిటేషన్ వర్కర్స్ ఎంత ఇప్పుడు శానిటేషన్ వర్కర్స్ checked sir, it is showing 12 but now showing is just 10 only. no signal or like why is it showing 10? It is That might mean that the GPS is only 10. Not in 12. Say on GPS on lo na lekada working lo కూడా లేకపోవచ్చు కదా. Yes, no signal వస్తది. No signal 3 ఉంది. building permission. MS లో ఉన్నాయి సార్ ఆల్రెడీ. అంటే కంప్లీట్ చేయాలి 54 లక్షలు. ఎవరా ప్రైవేట్ అంటే కాసిం అని నేను చిన్న పర్సన్ అప్పుడు అంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను సార్. నా పాపకి ఇప్పుడు 1 year సార్. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ని టీ హబ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మెడిసిన్ స్టాక్ రూమ్, డయాలసిస్ సెంటర్ని మంత్రి పరిశీలించారు. లేస్తే చెప్తాడు మరి సారు, లేస్తే చెప్తా లేకుండా ఎప్పుడు Sir, but continuous run there 24 hours, so that will be need extra staff and place another. The evening shift nadistunnadu. 24 hours nadistunnadu. Round the clock. Already 24 hours scanning చేస్తున్నారు. 50 to 60 patients వస్తున్నారు. In future ఎక్కువ కావచ్చు. బయటికి ఎవరికైనా రాస్తున్నారు. రాస్తలేరు. should also get an MRI. Yes, sir. The first MRI, I get you an MRI. It is a commitment from my side, I get you the MRI. But I want the space. No. Schedule. మాట్లాడపై వారం ఎంత వస్తావు గురువారం వస్తావు, సోమవారం వస్తావు. ఎన్ని గంటలు? 4 గంటలు. ఎప్పుడు ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఎక్కడది ఇస్మాయిల్ కేన్ పేట స్టాఫ్ కావాలి, బెడ్ కావాలి, బయట కావాలి, పని కావాలి.
మినిమం ఇంకా 5 కావాలి. దీన్ని పెరిగితే ఇంకా 5 కావాలి. తర్వాత యాక్చువల్లీ పొద్దున పొటాన్షియం వస్తుంది కదా. చెప్పదుడా బ్లడ్ టెస్ట్ ఇచ్చారు సార్. ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు టెక్నీషియన్స్ టెక్నీషియన్ తీసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇంకా ట్రాన్స్ఫర్స్ వాళ్ళు టెక్నీషియన్ రిటర్న్ వెళ్తున్నారు. ఇప్పుడైతే చాలా స్టార్ట్ అయింది. I have gone to the entire hospital, government, general hospital, teaching. I remember I was MLA in 89 December. It's a huge property. The district hospital. ఇక్కడ ఏం జరిగినా నారాయణఖేడ్ కానీ, జోగిపేట కానీ, జరాబాద్ కానీ, సదాశివపేట కానీ, నర్సాపూర్ కానీ ఏదన్నిటికీ ఆరోగ్య రీత్యా ట్రీట్మెంట్ ఇచ్చే ఉండగా సంగారెడ్డి. ప్రధానంగా మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న మన హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఆ మిత్రుడు జగ్గారెడ్డి గారు తనకు కళ ఇక్కడ పెద్ద ఆసుపత్రి మెడికల్ కాలేజ్ కావాలని త్వరలో ఇంకా 3-4 మాసాలలో ఈ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఇనాగ్రేట్ చేయబోతున్నారు. దానికి తోడు 500 పడకల కొత్త ఆసుపత్రి సంగారెడ్డికి అవసరం. అది మంజూరు చేయాలి. దానికి సంబంధించిన స్థలం ఉన్నది. అంచెలంచెలుగా మనకు ట్రామా సెంటర్ ఉన్నది, ఎంసీహెచ్ ఉన్నది. దానికి తోడు 500 పడకల హాస్పిటల్ మనం మంజూరు చేసుకుంటే రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలు సంపూర్ణంగా పేదవారికి వైద్యాన్ని అందించిన వాళ్ళం అవుతాం. ప్రభుత్వం రాష్ట్రంలో 2019లో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సాగించిన దుష్ట పాలనతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు. జగన్ సాగించిన హత్య రాజకీయాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు బలి అయ్యాయి. వాటన్నింటినీ విస్మరించిన జగన్ ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షలతో హత్య గావించబడిన తన పార్టీ వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గతంలో నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం వైసీపీ వారి అరాచకాలు, వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటే ఆనాడు నోరు మెదపని కనీసం పరామర్శించని జగన్ నేడు నంద్యాలకు ఏ ముఖం పెట్టుకొని నంద్యాలకు వస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు. ఇవాళ అంధకారంలో పడిపోయిన ఆంధ్రప్రదేశ్. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీవు అంటున్నావు ఎక్కడ చూడు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి ఇప్పటికీ 2 నెలలు అవుతుంది, 100 రోజులు కాలేదు. ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 గంట కూడా వేస్ట్ చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా రక్షించాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, అభివృద్ధిలో ధ్యాసంతో పెట్టి అధికారులు కూర్చోబెట్టి లీడర్లను కూర్చోబెట్టి సతమత అయిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు అల్లాడిపోతుంటే ఒక పక్క నీవు రాష్ట్రంలో అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను మర్డర్ చేస్తున్నారు, చంపుతున్నారు, అరాచకాలు సృష్టిస్తున్నారు, అరాచకాలు చేసి సర్వనాశనం చేస్తున్నారు. అందుకనే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి దగ్గరికి పోవాలి, ఎక్కడ ధర్నాలు చేయాలి, ఇక్కడ ధర్నాలు చేయాలి, గవర్నర్కు మెమోరాండం ఇవ్వాలని చెప్పి కళ్ళపుల్లి మాటలతో ప్రజలను మోసం చేయాలని చెప్పేసి ఇప్పటికీ ఇంకా కుట్రలు పన్నుతున్నావు. ఓ దుర్మార్గుడా, ఇవాళ అడుగుతున్నా, నీవు చేసిన తప్పులు 5 సంవత్సరాలు ఏం చేశావు నీకు తెలియదు నాకు అడుగుతున్నా. ఎక్కడ పోతే ఎక్కడ జరిగితే అక్కడ అల్లర్లు. ఇదే నంద్యాల రేపు వస్తున్నట్టు తెలిసింది, సిగ్గు లేదా నీకు అడుగు నంద్యాలకు వస్తున్నావు. నంద్యాలలో జరిగిన సంఘటన ఇప్పటికి ఇవాళ ప్రజలు మర్చిపోలేదు. వ్యక్తిగత కక్షలతో ఇవాళ అక్కడ చనిపోయినటువంటి వ్యక్తులు ఇవాళ ఏదో రాజకీయ రంగు పులిపి ఏదో కుట్రమన్ని అరాచకాలు సృష్టించాలని చెప్పేసి ఇవాళ నంద్యాలకు వస్తున్నావే, సిగ్గుందా? నేను అడుగుతున్న ఇవాళ నంద్యాలకు ఎందుకు వస్తున్నావంటే నంద్యాలకు రానికి నీకు హక్కు లేదు. నంద్యాల అబ్దుల్ సలాం అనే కుటుంబ సభ్యులందరినీ మీ వాళ్ళు వేధింపుల వల్ల
మీరు జరిపినటువంటి వేధింపుల వల్ల భయపడి మొత్తం ప్రాణం మీది సంసారమే నాశనం చేసి సంగతి ఆ ఘటన నీకు సంబంధం కాదు అడుగుతున్నా. సిగ్గు లేదయ్యాలా? మొన్న జరిగితే వాళ్ళ కుటుంబాన్ని కూడా కనీసం మీరు పలకనీకు రాలేదు దుర్మార్గుడా. అదేవిధంగా ఈరోజు ఎట్లా ఏ ముఖం పెట్టుకొని నంద్యాలకు వస్తున్నా అడుగుతున్నా. వాళ్ళ వ్యక్తిగత కక్షలు పెట్టి నీవు నంద్యాలకు వచ్చి వాళ్ళ సంసారాన్ని పలకడానికి వస్తావా? రాజకీయం చేయడానికి వస్తావా? సిగ్గు లేదని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ మాస్క్ లేదని చెప్పేసి మాస్క్ అడిగినందుకు చంపించావా లేదా? డాక్టర్ అచ్చెన్నను చంపించావా లేదా? అదేవిధంగా ఒక వైశ్యుడు మీ పార్టీకి సంబంధించిన నాయకుడే అరే మన మీద అన్యాయం చేస్తున్నాము, మన మీద రేపు పొద్దున ఓడిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన మీద పడతారు తంతారు అంటే అక్కడ ఒక వైశ్యుని గుప్తాను ఒంగోలులో కొట్టారా లేదా? వైశ్యుల మానభంగం చేశారు లేదా? రాష్ట్రంలో ఎంతో మంది మహిళలను మానభంగం చేస్తే ఇవాళ పట్టించుకున్న నాదుడు మొన్న జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోలేదు. దుర్మార్గుడా, నీవు ఈరోజు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడంటావా? 36 మందిని మర్డర్ చేయించాడంటావా? మా యొక్క హోమ్ మినిస్టర్ చెప్పారు అనిత గారు 36 మంది లిస్టు తీయండి, పేర్లు ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తాం, ఏ పొరపాటు చేయాలి మేము దానికి సంబంధిస్తామని చెప్పడం కూడా జరిగింది. సిగ్గు లజ్జ లేకుండా ఇలా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి చేసి ఈరోజు ఇంకా అబద్ధాలాడతావా? సిగ్గు లేదా నీకు? అసలు అడుగుతున్నా. నీవు ఒక పార్టీ నడిపించడానికి నీకు అర్హత లేదు దుర్మార్గుడా. నీకు వల్ల నీకు నువ్వు ప్రతిపక్ష హోదా కావాలన్నా 11 సీట్లు నీతో కలిపి సిగ్గుందా లేదా? నీవే చెప్పావు చంద్రబాబు నాయుడు గారికి, నేను అనుకుంటే అసెంబ్లీలో 5 మందిని గుంజితే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పినటువంటి దుర్మార్గుడమయ్యా నీవు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని చిత్తులు చేసినా నీ చేత కాదు, ఇంకా నీ ఆట కట్టిపెట్టు. నీవు చేసే దుర్మార్గాలకు ప్రజలు నిన్ను ఏ విధంగా నడ్డి విరిచారో, అడ్రస్ గల్లంత చేశారో, నన్న జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. నీతో కలిపి 11 మంది గెలిచారే, సిగ్గులేదు? ఇంకా రాష్ట్రంలో సంపాదించుకొని డ్రామాలు ఆడతావా? నీవు అడుగుతున్న ఇవాళ సొంత చిన్న ఆయనను చంపినటువంటి అవినాష్ రెడ్డిని ఎమ్మడి పెట్టుకొని సిగ్గు లేదా? మావాడు మంచివాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.